నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. ప్రతి మాసంలో మాసఫలాలు, పక్షఫలాలు, వారఫలాలు, దినఫలాలు ఇలా ఫలితాలు చెప్పుకోవడం అనేటువంటిది అందరూ చేస్తున్నటువంటి పని. మరి ఒకే ఫలితాన్ని ఒక మాసంలో చూస్తే చాలు కదా, లేదు ఉగాదిలో చెప్పుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది కదా అనేటువంటిది ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు వారం వారం మారేటువంటి గ్రహాలు కావచ్చు, లేదు మారుతున్న గ్రహాలకు అనుగుణంగా మనకు వచ్చేటువంటి లాభ నష్టాలు కావచ్చు, వీటన్నిటినీ బ్యారేజ్ వేసుకోవాలంటే తప్పనిసరిగా మనం వారఫలాలు కానీ పక్షఫలాలు కానీ చూసుకోవడం అనేటువంటిది దానివల్ల ఉపయోగం ఉంటుంది అనేటువంటిది ఒక విషయం. దానికోసం ప్రతి మాసంలోనూ పక్షఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మరి ఏప్రిల్ మాసంలో మొదటి పక్షానికి గాను ఫలితాలు. మొదటి పక్షం అంటే ఏప్రిల్ 1 నుండి 15 వరకు ఉండేటువంటి కాల పరిమితులు, గ్రహాల యొక్క స్థితి ఎట్లా ఉంటుంది, ఆ గ్రహాల స్థితి వల్ల మరి మిగతా అంటే 12 రాశులకు ఒక్కొక్కరికి ఆ గ్రహాల యొక్క యుతి కానీ దృష్టి కానీ వీటన్నిటి వల్ల ఉద్యోగ, వ్యాపార, సంతాన, వివాహ విషయాల్లో మరి ఈ 15 రోజులకు ఎలా ఉంటుంది చూద్దాం. దానికి ముందుగాను మరి గ్రహస్థితి అంటే ఇప్పుడున్నటువంటి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ముఖ్యంగా కేతువు కన్యలో ఉన్నాడు, రాహు మీనంలో ఉన్నాడు. ఈ రాహుతో పాటు చాలా గ్రహాలు కలిసి ఉన్నాయి. ఎవరెవరు ఉన్నారు అంటే బుధుడు అక్కడే ఉన్నాడు, ఇంకా మరి కుజ శనులు ఉన్నారు కదా. ఈ కుజ శనులు ఇద్దరు కూడా కుంభంలో ఉన్నారు, గురువు మేషంలో ఉన్నాడు. అంటే గ్రహాలన్నీ ఒకచోట ఉన్నప్పుడు అంటే శుక్రుడు అక్కడే ఉన్నాడు అన్నాము, బుధుడు అక్కడే ఉన్నాడు అంటే ఒకచోట కూటమిలాగా రాహు అక్కడే ఉన్నాడు. ఇలా 3 గ్రహాలు కూడా మీనంలో ఉన్నప్పుడు మరి గ్రహస్థితి ఎలా ఉంటుంది. రవి మరి తదుపరి రవి కూడా మీనంలో ఉండి 15వ తారీఖు వచ్చేసరికి మారుతూ ఉంటాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గ్రహాలన్నీ ఒక చోట ఉన్నటువంటి పరిస్థితుల్లో 12 రాశులకు ఎలా ఉందో చూద్దాం. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏప్రిల్ 1 నుండి 15 వరకు రాశి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ముఖ్యంగా అసహనాన్ని తోసేయాలి మనం. అన్నిటికీ కూడా చికాకు పడి ఇది నా వల్ల కాదు ఇలా అనేటువంటిది, ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక త్రోటుపాటు ఏదో ఒకటి అవునా కాదా అనే సందిగ్ధం, అసహనం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం మనకు తెలుసు. ఈ రాశిలో దాదాపుగా బుధుడు అక్కడే ఉన్నాడు, శుక్రుడు అక్కడే ఉన్నాడు, రవి అక్కడే ఉన్నాడు 15వ తారీఖు వరకు. ఇలాంటి పరిస్థితులు కొంత చికాకు, గ్రహాల యొక్క కూడలి వల్ల కొద్దిగా ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఎలా ఉండాలి అంటే తప్పనిసరిగా మనకు అవసరమైనటువంటిది క్రమశిక్షణ, అవగాహన రాహిత్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏ విషయాన్ని చూసినా కూడా తప్పనిసరిగా దాని గురించి తెలుసుకోవడం, ఏదైనా సరే ఒక పెట్టుబడి పెట్టాలన్నా, ఒక పని చేయాలన్నా, ఆరంభించాలన్నా, చేయాలి అన్నా కూడా ముందు అవగాహన కావాలి. ఏ పని చేద్దామన్నా, ఏ ఉద్యోగంలో చేద్దామన్నా, ఏ పరిస్థితిలో అయినా ముందు దాని గురించి సరైనటువంటి అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. త్రోటుపాటుతనం అస్సలు ఉండకూడదు. క్రమశిక్షణ అనేటువంటిది, క్రమబద్ధంగా మనం ఈ పని చేసుకుంటూ పోవాలి అన్నప్పుడు తప్పకుండా బాగుంటుంది. అలా కాదు అన్నప్పుడు మాత్రం బాగా ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఈ ఇబ్బందులు ఒక్కసారి మొదలయ్యాయంటే తల్లిదండ్రులతో విభేదాలు రావచ్చు, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు రావచ్చు. ఎందుకంటే ఒక పని మనం చేస్తున్నటువంటి పని అనుకూలించకుండా చికాకుల మధ్యలో అన్ని హర్డిల్స్తో కనుక ఉన్నదనుకోండి, అన్ని చికాకులే ఉంటాయి. అలాంటి చికాకులు, చింతలు రాకుండా ఉండాలి అంటే చక్కగా మనం చేయవలసినటువంటిది సమన్వయంతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పని గురించి కూడా చేసే ముందు దాని యొక్క సమీక్ష అవసరం. అలా ఉంటూ ఇంట్లో అందరితో కూడా సమన్వయంగా ఉండడం కనుక చేసినట్టయితే బాగుంటుంది. అలా ఉండడం కోసం తప్పనిసరిగా క్రమశిక్షణతో ఉండాలి, ఓపికగా ఉండాలి. ఏ పని చేయాలి అనుకున్నా కూడా దాని గురించి సమగ్రమైనటువంటి అవగాహన పెంచుకొని ప్రయత్నం చేసినట్టయితే బాగుంటుంది అని చెప్పొచ్చు. ఏది ఏమన్నా సరే ఇష్టదేవత ఆరాధన చేయడం మర్చిపోకండి. నవగ్రహ మండపానికి వెళ్ళండి. మీకు వీలైతే తప్పనిసరిగా ఎవరికైనా దాన ధర్మాలు చేయడం విషయంలో వెనకంజ వేయకండి. అప్పుడు అంతా బాగుంటుంది అని చెప్పచ్చు. చూశారు కదా. మరి
ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఎలా ఉంటుంది అంటే, మొన్ననే ఉగాది చెప్పుకున్నప్పుడు మరి ఈ రాశులకి ఇలా ఉంది అని చెప్పినప్పుడు మరి ఇంతలో ఈ మార్పు ఏంటి అంటే ఒక్కొక్క రోజుకి కూడా మారుతుంది. అంటే కనీసం 2.5 రోజులకు ఒక్కసారి మారే చంద్రుడి యొక్క మార్పు వల్ల కూడా మానసిక స్థితి కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. అందువల్ల తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఇలా గ్రహాల యొక్క యుతి కానీ దృష్టి కానీ మరి ఒకే చోట ఇన్ని గ్రహాలు కలయిక ఉండడం వల్ల కానీ వీటి వల్ల ఏదైనా చెడు కానీ మంచి కానీ ఉందా అంటే మంచి చెడులు రెండు ఉంటాయి. గ్రహాల యొక్క అనుకూలత ఉండొచ్చు, అననుకూలత ఉండొచ్చు. మనం చెప్పేటువంటిది జన్మజాతక రీత్యా ఒకలాగా ఉండొచ్చు, జన్మజాతకం మాకు అంతగా తెలియదు అన్నప్పుడు కేవలంగా మనం గోచార రీత్యా చూసినప్పుడు ఉండేటువంటి స్థితి వేరుగా ఉండొచ్చు. ఏది ఏమైనా మొత్తంగా మనకు జరగబోయేటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం చేసేటువంటి పని ఇది. దీనివల్ల మనకేంటి అంటే ఏదైనా మరి చెడు జరగబోతుంది, లేదు అష్టమంలో మరి కుజశనులు ఉన్నారు, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇలా ఉన్నప్పుడు ఒకే చోట ఈ రెండు మరి చెడు గ్రహాలు అని చెప్తూ ఉంటాము. ఆ గ్రహాల మూలంగా వచ్చేటువంటి చెడు పరిణామం రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కేవలం జాగ్రత్తలతో సరిపోదు. ఎందుకంటే ఇది పూర్వపుణ్య ఫలం వల్ల కానీ గోచార రీత్యా జరిగేటువంటి గ్రహాల మూలంగా ఎందుకు జరుగుతుంది అంటే కొన్ని నష్టాలు కష్టాలు మనం అనుభవించక తప్పదు. అలాగే సుఖ సంతోషాలు వీటన్నింటి ఫలితం అనుభవించాలి అంటే అందరం సిద్ధంగా ఉండం. కొన్నిసార్లు కష్టాలన్నీ కూడా బాగా బాధనొత్తి కలిగించే విధంగా ఉంటాయి. మరి ఇలాంటప్పుడు దేవతానుగ్రహం కావాలి, గ్రహాల అనుకూలత కావాలి. గ్రహాల అనుకూలత కావాలి అంటే తప్పనిసరిగా మనం గ్రహాలకు చేయవలసినటువంటి ఏదైనా గ్రహ అనుకూలత కోసం మనం చేయవలసినటువంటి శాంతులు కానీ, పూజలు కానీ, స్తోత్రాలు కానీ, దీపారాధన కానీ, దాన ధర్మాలు కానీ వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనా సరే నవగ్రహాలు అనగానే నవగ్రహాలన్నింటికి కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి దానం, ధర్మం, ఒక్కొక్క దేవత అనుగ్రహం ఉండడం అనేటువంటిది ముఖ్యం. ఈ విషయాలు మనం కనుక తెలుసుకొని అంటే మనకు ఏ రాశి ఫలితాలు చెప్పుకుంటున్నప్పుడు ఆ రాశికి అననుకూలంగా ఉన్నటువంటి గ్రహస్థితిని మనం తెలుసుకోవాలి. ఈ గ్రహస్థితిని తెలుసుకోవడం కోసమే చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నం. అలా తెలిసినప్పుడు ఆ గ్రహాల యొక్క అనుకూలత మన మీద ఉండడం కోసం ఆ గ్రహానికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయాలి. అలా చేసినప్పుడు మనకు కొంతలో కొంత ఉపశమనం అనేటువంటిది ఉంటుంది. అలాగే తప్పనిసరిగా ఎవరికి ఏ దేవుడు ఎలా ఉన్నా సరే ఇష్టదేవత అనేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇష్టదేవత అనుగ్రహం కూడా ఉంటే తప్పనిసరిగా మనకున్నటువంటి కష్టాలు అంత కష్టంగా అనిపించకుండా అవి కడతేరిపోతాయి. కాబట్టి కష్టాల నుండి ఈదాలి అంటే తప్పనిసరిగా మనం దేవత ఆరాధన, అలాగే అననుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలం కోసం నవగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా మీకు వస్తే ప్రతినిత్యం కూడా నవగ్రహ ఆరాధన, నవగ్రహ స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే జపాకుసుమ సంకాశం దగ్గర మొదలు పెట్టుకొని మళ్ళీ రాహుకేతుల గ్రహ వరకు అంటే అక్కడి వరకు కూడా మనం స్తోత్రాన్ని చదువుకోవడం. లేదు నాకు ప్రత్యేకంగా నాకు రవి గురించి అన్నీ తెలుసు అంటే ఎవరికి ఎప్పుడు ఏ గ్రహం అనుకూలించట్లేదో మనం చెప్తూ ఉన్నాం. కాబట్టి ఆ గ్రహం అనుకూలించినటువంటి గ్రహానికి వీలుగా మీరు శాంతులు చేయడం కానీ ఇవేవి మాకు తెలియదండి. గ్రహశాంతుల గురించి ఇవన్నీ కూడా మళ్ళీ తడిసి మోపడయ్యేలాగా ఈ రోజుల్లో ఇలా ఉంది అనుకుంటే కనీసం ఒక గోశాలకు వెళ్ళి గోశాలలో గోగ్రాసాన్ని ఇవ్వడం, లేదు మనం భేదాబెక్కి మనకు అనుకున్నటువంటి గ్రహాల అనుకూలతకు కోసం ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని దానం చేయడం అనేటువంటిది ముఖ్యం. అలా చేసినట్టయితే అందరం సుఖంగా ఉంటాం. ఆ సుఖంగా ఉండాలి. అలా సుఖంగా ఉండే వాళ్ళల్లో మనం కూడా ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.